ఒకవేళ దబ్బన రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే కూడా ఇద్దరు కలిపితే కూడా 273 వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున కీలకం కాబోతా ఉన్నాడు ఢిల్లీలో. మన నాయకుడు కేసీఆర్ గారు, మన కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 16 సీట్లు గెలిపిస్తే ఏం చేస్తాడు కేసీఆర్ అన్నారు. మా నాయకుడు మొనగాడు, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు 16 మందితో ఏం చేస్తాడో రేపు వచ్చినాక చేసి చూపెడతాం. 16 మందితో ఢిల్లీ మెడలు వంచి రాబోయే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ కోసం తీసుకొని వచ్చే సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అంతెందుకు, పెద్ద పెద్ద పనులు కాదు, ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఈ దేశంలో ఎట్లున్నది పరిస్థితి ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అన్నట్టున్నది. బడితే ఉన్నోందే బర్రె, ఆయననే మలుపుకొని పోతాడు, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్, అట్లా నడుస్తున్నది దేశం. అందుకే ఏమైతున్నది, ఈరోజు మమతా బెనర్జీ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లు ఎటుపోతున్నాయి, వెస్ట్ బెంగాల్ కురుకుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైల్వే మంత్రిగా ఉంటే రైలు ఎటుపోతుంది, బీహార్కు పోతుంది. బీహార్లో ఆయన అత్తగారు ఊరు దాకా కూడా పోతుంది రైలు. ఇక నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత బుల్లెట్ రైలును పెట్టిండు. ఏడిపోతుంది బుల్లెట్ రైలు, ఢిల్లీ నుంచి ముంబై వయా గుజరాత్, హైదరాబాద్ దిక్కు మాత్రం రాదు. మొన్న నేను అడిగిన పీయూష్ గోయల్ గారిని హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అని పెట్టిండు. మరి మనకు సికింద్రాబాద్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, ఇంత పెద్ద మహానగరం ఉన్నది, ఇంత అద్భుతంగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఉన్నది. హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ లో మాకెందుకు జాగియలేదు పీయూష్ గోయల్ గారు అని చెప్పి అడిగితే కుయ్యి లేదు, సై లేదు, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈడ బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. కాంగ్రెస్ వాళ్ళు మొన్న వాళ్ళే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మా క్యాడర్ల జోష్ లేదు అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ క్యాడర్లనేమో జోష్ లేదు, బీజేపీ లీడర్లకేమో హోష్ లేదు. ఎటు కాని పరిస్థితిలో 2 పార్టీలు ఈరోజు కింద పడి మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు ఎక్కడోళ్ళు అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు. అందుకే ఇది కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి. 16 పార్లమెంట్ సీట్లలో రేపటి రోజున గులాబీ జెండా ఎగిరితే 16 మంది ఎంపీలు మన చేతుల్లో ఉంటే ఢిల్లీలో రేపటి రోజున ఇటు బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు, అటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేనోళ్ళు చాలా మంది మనకు టచ్ లో ఉన్నారు. అఖిలేష్ యాదవ్ గారు టచ్ లో ఉన్నారు, ఇంకా చాలా మంది, ఇంకా చెప్పుకుంటూ పోతే బాగుండదు కానీ చాలా మంది ఉన్నారు. దగ్గర 70 నుంచి 100 సీట్లకు సరిపడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ఢిల్లీలో ఉన్నది. రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ గల్లీ నిర్ణయించే పరిస్థితి రావాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా మన జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉన్నది. చిన్న చిన్న పనులు కూడా చేయలే, చెప్తే బాధ అనిపిస్తుంది. నేను పద్మారావు గారు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నాం, ఇద్దరం కలిసిపోయినాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఇల్లు కడదామంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామంటే జాగలేదు. ఇద్దరం కలిసిపోయినాం, నేను పద్మారావు గారు. రైల్వే వల్ల జాగ ఉంటుంది సికింద్రాబాద్ అసెంబ్లీలో, ఒక 8 ఎకరాల జాగా ఇయ్యండి అని చెప్పి అప్పటి రైల్వే మంత్రి గారికి దరఖాస్తు ఇచ్చినాం. ఆయననేమో ఇస్తా అంటాడు, కిందనేమో ఇక్కడ రైల్వే బోర్డు వాళ్ళు ఇయ్యొద్దని రాసేస్తారు, 1 ఇంచు కూడా జాగియలే. మరి మీరు ఆలోచించాలి, రేపు మనమే ఢిల్లీ జుట్టు మన చేతుల రేపు ఉంటే ఉరుక్కుంటూ రారా, ఢిల్లీ వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చి హైదరాబాద్లోనే కాగితాలు ఇచ్చి 7 ఎకరాలు కాకపోతే 70 ఎకరాలు తీసుకోండి భయ అని చెప్పి జాగిచ్చిపోరా. అంతెందుకు మనం ఇక్కడ ఇంపీరియల్ గార్డెన్లో ఉన్నాం, ఇగో గిడికెళ్ళి ముంగట ఫ్లైఓవర్ కడదామని, ఇక్కడ బాగా రష్ ఎక్కువైంది. ఈ ప్యాట్నీ మీదకెళ్ళి సుచిత్రా చౌరస్తా దాకా ఫ్లైఓవర్ కడతామని జాగా అడిగినాం. మధ్యలో మొత్తం కంటోన్మెంట్ భూములు ఉంటాయి. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక ఫ్లైఓవర్ స్కైవే కడదామని చెప్పి జాగాలు అడిగినాం. మొత్తం అడిగింది 100 ఎకరాలు. కంటోన్మెంట్ పరిధిలో ఎవరైతే ఈ డిఫెన్స్ భూములు ఉన్నాయో ఒక 100 ఎకరాలు మీరు రక్షణ శాఖకు సంబంధించిన భూములు మాకు ఇవ్వండి, 2 స్కైవేలు కట్టుకుంటాం, ఆ 100 ఎకరాలకు బదులు మీకు 500 ఎకరాలు ఇస్తాం షామీర్పేటలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, దండం పెట్టినా, దరఖాస్తు పెట్టినా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు అందంగా మాట్లాడతారు, కర్దెంగే బై